ఓకే. గుడ్ ఈవెనింగ్. హ్యాపీ ఫేసెస్. శ్రీనివాసులు గారు ఎప్పుడు ఫస్ట్ జాయిన్ అవుతారు. చాలా సంతోషం. ఇప్పుడు కాదు మీరు లాస్ట్ 4 నెలల నుంచి నా ప్రోగ్రామ్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కటి ఐయామ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్లీ వెల్కమ్. అండ్ సంధ్యారాణి సచ్ ఎ క్యూట్ స్మైల్ అండ్ ఆన్ టైమ్ జాయినింగ్ సూపర్బ్ డియర్. గోపాలరావు గారు, దామోదర్ గారు టైంకి జాయిన్ అయ్యారు. సూపర్. వెంకట్, చంద్ర ఓకే. దెన్ నాయుడు గారు, కందుకూరి సోమయ్య గారు సూపర్ సూపర్. శ్రీశైలం గారు వావ్. శ్రీశైలం గారు ఇవాళే మన క్రిస్టల్లో జాయిన్ అయిపోయారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. శ్వేత, యుగేందర్ అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నందుకు. మన ఫస్ట్ డే ఇన్వొకేషన్ ప్రేయర్. ఇన్వొకేషన్ అంటే మనం ప్రార్థించుకోవడం అన్నమాట. ఏదైనా ఇవాళ నుంచి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో వెల్కమ్ టు మేనిఫెస్టేషన్ వారియర్ క్లబ్. షో యువర్ ఎక్సైట్మెంట్. ఎస్, టైప్ ఈ ఇన్ ద చాట్ బాక్స్. అందరు ఈ అని టైప్ చేయండి. ఎక్సైటెడ్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని టైప్ చేయండి. మేనిఫెస్టేషన్ వారియర్ క్లబ్. మనకి ఈ క్లబ్ మీకు డైలీ ఉంటాయి ప్రోగ్రామ్స్. అది నా ముఖ్యమైన ఆలోచన. బికాస్ మీరు ఏ వెబినార్ ఏ ప్రోగ్రాంలో జాయిన్ అయినా మీరు ఏదో వారానికి 2 క్లాసులు లేదా కంటిన్యూస్గా 5-6 క్లాసులు తీసుకొని వదిలేస్తారు. కానీ అలా కాదు, నేను కంటిన్యూస్గా మీకు 3 నెలలు క్లాసెస్ ఉంటాయి. దీని తర్వాత కూడా మీరు అప్గ్రేడ్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు మీరు డైలీ మెడిటేషన్ చేయాలంటే. సో మోస్ట్ వెల్కమ్ అండి అండ్ వెరీ హ్యాపీ టు సీ. గోపాలరావు గారు ఎక్సైటెడ్గా ఉన్నారు, చంద్ర గారు, శ్రీనివాసులు గారు, శ్వేత, విజయ్ కుమార్ సూపర్. ఈ సంధ్యారాణి వంక, సంధ్యారాణి గారు, దెన్ సోమయ్య గారు వావ్. సో వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ ఈవినింగ్ అండి. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేను టక్న మన ప్రోగ్రామ్కి స్టార్ట్ అవుతున్నాను. సో మనం ఇన్వకేషన్ చేయబోతున్నాము. ఈ ఇన్వకేషన్ నేను ముందు ఎప్పుడు ఇంగ్లీష్లో చేశాను. ఇది ఫస్ట్ టైం నేను తెలుగులో చేయడం జరుగుతుంది. సో తెలుగులో నేను రాశానండి కష్టపడి. ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ ఉంటే గనక చూసి సరి చేయొచ్చు, తర్వాత సర్ది చెప్పండి. ఓకే. సో ఇది మన ఇన్వకేషన్ ప్రేయర్. సో స్టార్ట్ చేసే ముందు ఈ మంచి ప్రేయర్తో స్టార్ట్ చేసి దీని తర్వాత మనం మెడిటేషన్ చేయబోతున్నాం. ఓకే. సో హోప్ యు ఆర్ ఆల్ రెడీ. అండ్ దీనికంటూ మీరు సపరేట్ బుక్ పెట్టుకోండి. వాటి నుంచి మన ఈ ప్రోగ్రామ్కి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి, మన మేనిఫెస్టేషన్ వారియర్ క్లబ్కి సపరేట్గా పెట్టుకున్నా పర్వాలేదు. చిన్న చిన్న డైరీలు 2గా పెట్టుకోండి. సో ఫస్ట్ ఇన్వకేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరందరు మీ రైట్ హ్యాండ్ తీసుకొని మీ గుండె పైన పెట్టుకొని ఇప్పుడు మీరు ఈ ప్రామిస్ చేస్తారనమాట. ఓకే. నేను చెప్పేదాన్ని మీరు మళ్ళీ రిపీట్ చేసుకోండి. మనసులో రిపీట్ చేసినా పర్వాలేదు, గట్టిగా రిపీట్ చేసినా పర్వాలేదు. కానీ మనం ఈ ప్రామిస్ తీసుకుంటున్నాము. ఇప్పటి నుంచి మనం కన్సిస్టెంట్గా ఈ ప్రోగ్రాము రెగ్యులర్గా అటెండ్ అయ్యి మనం 3 నెలల కాదు, 1 నెల లోపలనే మీ జీవితాలు అందరివి మారాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. సో హార్టీ వెల్కమ్ అండి. చాలా హ్యాపీగా ఉంది, నాకే ఎగ్జైటెడ్గా ఉంది వాళ్ళు ఈ ప్రోగ్రామ్ తెలుగులో స్టార్ట్ చేస్తున్నందుకు. సో అందరు మీ కుడి చేయి తీసుకొని కీప్ ఆన్ యువర్ హార్ట్. ఓకే. రాబోయే అత్యంత అద్భుతమైన సమ్వేర్, ఒక నిమిషం, ఎవరేదో మెసేజ్ పెట్టారు, సారీ. ఓకే, సారీ. ఓకే. రాబోయే, మీరు చదవచ్చు కూడా మీ మనసులో, అత్యంత అద్భుతమైన కార్యక్రమం కోసం ఈ ఉద్దేశ సెట్టింగ్ అంటే మీ ఇంటెన్షన్ సెట్టింగ్. మనము చేసే మంచి పని చేసే ముందు మనసులో ఒక ఇంటెన్షన్ అనుకోవాలి. ఇంటెన్షన్ అంటే ఈ పని ఎలా జరగాలి. మనం దేవుడికి మొక్కుకుంటాం కదా, వినాయకుడికి ఎందుకు మొక్కుకుంటాం? వినాయకుడిని మొక్కేటప్పుడు మనం ఇంటెన్షన్ సెట్ చేస్తాము. సో అలాగే ఇప్పుడు మనం ఇంటెన్షన్ సెట్ చేయబోతున్నాం. దీన్నే ఉద్దేశ సెట్టింగ్ అంటారు యూనివర్స్ లాంగ్వేజ్లో. సో నాకు సహాయం చేయమని నేను విశ్వాన్ని పిలుస్తున్నాను. మనసులో అనుకోండి, నాకు సహాయం చేయమని నేను విశ్వాన్ని పిలుస్తున్నాను. ప్రేమ, ధైర్యం మరియు పూర్తి విశ్వాసంతో నా ముందు జీవితాన్ని సృష్టించడానికి సృష్టించిన అనుభవాలు, నా కలలు, నా కోరికలు నిజమయ్యే ఈ ప్రక్రియలో నేను మనస్ఫూర్తిగా ఈ విశ్వాన్ని నమ్ముతున్నాను. మళ్ళొకసారి చెప్తాను వినండి. నాకు సహాయం చేయమని
నేను విశ్వాన్ని పిలుస్తున్నాను. మళ్ళీ అనుకోండి, నాకు సహాయం చేయమని నేను ఈ విశ్వాన్ని పిలుస్తున్నాను. ప్రేమ, ధైర్యం మరియు పూర్తి విశ్వాసంతో నా ముందు జీవితంలో సృష్టించిన అనుభవాలు, నా కోరికలు నిజమయ్యే ఈ ప్రక్రియలో నేను మనస్ఫూర్తిగా విశ్వాన్ని నమ్ముతున్నాను. నేను మనస్ఫూర్తిగా ఈ విశ్వాన్ని నమ్ముతున్నాను. నేను ఈ భౌతిక ప్రపంచంలో ఏ ఉద్దేశంతో ఇక్కడ జన్మించానో ఆ ఉద్దేశం నన్ను దగ్గరికి తీసుకెళ్ళమని విశ్వాన్ని కోరుకుంటున్నాను. ఆ ఉద్దేశానికి నన్ను దగ్గరికి తీసుకెళ్ళమని ఈ విశ్వాన్ని కోరుకుంటున్నాను. ప్రేమ, దీవెనలు, సంపద, కొత్త ఆలోచనలు, గొప్ప అవకాశాలు మరియు మంచి ఆరోగ్యం నన్ను ఆశీర్వదించు. ప్రేమ, దీవెనలు, సంపద, కొత్త ఆలోచనలు, గొప్ప అవకాశాలు మరియు మంచి ఆరోగ్యంతో నన్ను ఆశీర్వదించు. ఈ జీవితంలో జరిగిన మంచి విషయాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో అదృష్టాలు, మిరాకిల్స్ నా రాబోయే జీవితంలో అనుభవాలకి ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ఇంకా ఎన్నో అదృష్టాలు, మిరాకిల్స్ నా రాబోయే జీవితంలో అనుభవాలకి ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని గొప్ప అనుభవాలు సృష్టిస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరిన్ని గొప్ప అనుభవాలు సృష్టిస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దాని ద్వారా ప్రకాశించడానికి, వికసించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దాని ద్వారా అంటే మన విశ్వం ద్వారా ప్రకాశించడానికి, వికసించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. సో హోప్ యు ఆల్ లైక్డ్ ఇట్. మనసులో అనుకున్నారా? ఓకే. సో విత్ దిస్ ఇంటెన్షన్ సెట్టింగ్, మీ కోరికలన్నీ ఈ 1-2 monthsలో నిజం అవ్వాలని కోరుకుంటూ నేను ఫస్ట్ మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. మన విశ్వానికి మనం నమ్ముతున్నాము, నా లైఫ్లో లవ్, కరేజ్ అన్నీ ఉన్నాయి అని అనుకుంటూ నా ముందు జీవితంలో సృష్టించే అనుభవాలకి, కోరికలన్నిటికీ ఇప్పుడే మనం కృతజ్ఞతలు చెప్తున్నట్టు. దాని తర్వాత మన భౌతిక ప్రపంచం అంటే ఈ వరల్డ్లీ వరల్డ్లో, మనం ఎర్త్లీ వరల్డ్లో అసలు మనం ఎందుకు పుట్టాము, మనం పుట్టడానికి మన పర్పస్ ఏంటి, అది ఈ జర్నీలో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది, మనం పుట్టడానికి ఒక రీజన్ ఉంటుంది. సో మనం ఎందుకు పుట్టాము ఈ భూమిలో, మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మన ఇంట్లో పిల్లలు, మన ఫ్యామిలీ ఇదంతా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ ఇది కాకుండా మన లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నాం, అసలు మనం ఎందుకు పుట్టాము, ఈ పర్పస్ కూడా మనకి ఈ జర్నీలో తెలుసుకొని ఆ పర్పస్కి దగ్గర అవ్వాలని కోరుకుంటాడు. అదే కాకుండా మీ జీవితంలో మంచి మంచి కొత్త ఆలోచనలు రావాలి, గొప్ప అవకాశాలు రావాలి, ఇంకా బోల్డ్ అంత ప్రేమ, దీవెనలు, ఆశీర్వాదాలు అందరివి ఉండాలి, విశ్వాన్ని ఉండాలని కోరుకుంటూ జస్ట్ వి షల్ బిగిన్ దిస్ లవ్లీ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సంధ్య. ఎస్ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సంధ్య రాణి. సో ఇవాళ చేపించే మెడిటేషన్ ఇప్పుడు మనకు 9-10 అయింది. 15 minutes మెడిటేషన్ చేస్తాము, చాలా డీప్ మెడిటేషన్. తర్వాత ఒకసారి 10 days 10 weeks ప్రోగ్రాంలో మీకు ఆల్రెడీ షెడ్యూల్ పంపించాను గ్రూప్లో. ఒకవేళ చూసుకోకపోతే ఒక్కసారి అవుట్లైన్ చెప్తాను. ఆ షెడ్యూల్ PDF ఫామ్లో పంపించాము, మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. రాకపోతే డోంట్ వరీ, ఇట్ విల్ కమ్. ఓకే, నాకు ఒక ఫోన్లో నుంచి వెళ్ళింది, ఇంకో ఫోన్లోకి ఇంకా రాలేదు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ రాకపోతే నేను రేపటి నుంచి క్రిస్టల్లో మార్నింగ్ టైంలో ఓపెన్గా పెడతాను. ప్లీజ్ ఈ గుడ్ మార్నింగ్లు, ఈ పోస్టర్లు ఇవన్నీ పంపించకండి. మనకి ఏది కావాలో అది మాత్రం డౌట్స్ అడగండి. గ్రూప్లో డౌట్స్ ఉంటే వెంటనే మేము పోస్ట్ చేస్తాం. మీకు పోస్ట్ రాకపోతే వెంటనే మాకు రాలేదంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాం. సో దాని గురించి వివరాలు మళ్ళీ ఒక్కసారి చెప్పడం జరుగుతుంది. సో దట్ మీరు నోట్ చేసి పెట్టుకోండి ఏ వీక్లో ఏ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో లెట్స్ బిగిన్ దిస్ మెడిటేషన్. మెడిటేషన్ చేసే ముందు నేను ఇవాళ ఒక కొత్త టెక్నిక్, అంటే మీకు ఆల్రెడీ తెలుసు మన యోగా టెక్నిక్
కానీ ఇది నేను చాలా డేస్ నుండి వాడుతున్నాను. నా లైఫ్‌లో చాలా మార్పొచ్చింది. ముఖ్యంగా నా వైబ్రేషన్ చేంజ్ అయింది. సో, నేను చెప్పేది బ్రహ్మరి ప్రాణాయామ. మీరు వినే ఉంటారు. బ్రహ్మరి అంటే ఆహ్, హమ్మింగ్ బర్డ్. మీరు చూస్తున్నారు గదా! చిన్న పిచ్చుక. అందరికంటే చిన్న బర్డ్. అది రెక్కలు కొట్టుకుంటున్నప్పుడు అని సౌండ్ చేస్తుంది. హమ్మింగ్ బర్డ్. సో, నేనిప్పుడు ఈ ప్రాణాయామాన్ని చేసి మీకు చెప్తాను ఫస్ట్. చేసిన తర్వాత మీరు నాతో పాటు మనము 4 సార్లు చేస్తాం. 5 సార్లు చేద్దాం మంచిది. 5 సార్లు చేసిన తర్వాత నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. మీరు అలాగే చెవులు మూసుకొని మీ మ్యూజిక్ వింటూ మీరు ఆ వైబ్రేషన్స్‌ని ఫీల్ అవ్వచ్చు. చాలా ఈజీగా ఫీల్ అవుతారు. మీ బ్రెయిన్‌లో అసలు థాట్సే రాకుండా ఉంటాయి. అసలు చాలా మంది అడిగేదేంటంటే, మేము మెడిటేషన్ గాని కూర్చుంటాము. కానీ వింత వింత ఆలోచనలన్నీ వస్తున్నాయి బుర్రలో అని. సో, అలాంటి ఆలోచనలు పూర్తిగా తీసేయడానికి ఇది బ్యూటిఫుల్ మెథడ్ అండి. నేను పర్సనల్‌గా ఫాలో అవుతున్నాను. సో, ఫస్ట్ నేను చూపిస్తాను ప్రాణాయామం ఎలా చేయాలని. మీ థంబ్ ఉంటుంది గదా! మీ బొటన వేలు అది మీ చెవులో పెట్టుకోండి. తర్వాత మే ఫస్ట్ వినండి నేను చేసేది. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత మీ చూపుడు వేలు మీ నుదిటి పైన, మీ మిడిల్ ఫింగర్ మీ కంటి పైన, తర్వాత ఒకటి ముక్కుకి, ఒకటి నోటికి. అంటే మీ 5 సెన్సెస్ ఇది చెవులకి, వినికిడికి, ఇది టచ్ సెన్సేషన్‌కి, ఇది చూపుకి, ఇది వాసనకి, ఇది టేస్ట్ సెన్సేషన్‌కి అని అర్థం. మన 5 సెన్సేషన్స్‌కి 5 అన్ని ఫీల్ అవ్వడానికి. తర్వాత శ్వాస లోపలికి తీసుకోవాలి. ఇలా పెట్టినప్పుడు ఇప్పుడు ఇలా పెట్టినాను గదా! శ్వాస ఇప్పుడు లోపలికి తీసుకొని, శ్వాస వదిలేసేటప్పుడు పిచ్చుక సౌండ్ చేయాలన్నమాట. అనేసి మనం గాలి వదిలేయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఉండండి. హ్మ్. ఇలా. సో, మీరు భుజాలు స్ట్రెయిట్‌గా ఇక్కడ చూస్తున్నారు గదా! మోచేతులు బయటికుండాలి. ఇలా పెట్టుకొని ఇలా మూసుకోకూడదు. ఇలా చేతులు పైకి ఇలా. ఇలా మనము 5 సార్లు చేస్తాం. చేసిన తర్వాత మీరు కావాలంటే అలాగే ఉండొచ్చు. మీ చేతులు నొప్పేస్తున్నాయంటే ఒక చేత్తో చెవులు మూసుకోవచ్చు. మీకు ఒకలాంటి వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది. అప్పుడు నేను మ్యూజిక్ వేస్తాను. మ్యూజిక్ వింటూ మీరు ఆ వైబ్రేషన్ మీరు ఒకవేళ చెవులో పెట్టుకోవాలనిపించకపోతే పెట్టుకోకండి. అలాగే కంటిన్యూగా వైబ్రేషన్ కంటిన్యూ చేద్దాము. సో, దీన్ని హై వైబ్రేషన్ ఎలా మనం రీచ్ అవ్వడానికి ఇదొక దారి అన్నమాట. సో, లెట్స్ బిగిన్. ఏదైనా డౌట్స్ ఉందా? ఎవరికైనా డౌట్స్ ఉంటే వెంటనే అర్థం కాకపోతే రిపీట్ అని చెప్పి చాట్ బాక్స్‌లో వేయండి. ఓకే. అందరికి ఓకే అయితే ఓ అని టైప్ చేయండి. ఓకే. ఓకేనా అందరికి? అర్థమైంది గదా! రెడీ. విజయ్ కుమార్ గారు రెడీగా ఉన్నారు. సూపర్ ఆర్. ఓకే. 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 రిపీటా విజయ్ కుమార్ గారు? ఆర్ అని రాసారు. లేపోతే రెడీయా? ఓకే అని టైప్ చేయండి విజయ్ కుమార్ గారు. రిపీట్. ఓకే. మళ్ళొకసారి చెప్తున్నాను. విజయ్ కుమార్ గారికి డౌట్ ఉందంట. మన థంబ్ మన బొటన వేలు చెవులో పెట్టుకోండి. ఇది చూపుడు వేలు మీ నుదిటి పైన. ఇది మీ కంటి పైన. ఇది ముక్కు దగ్గర. ఇది నోటి దగ్గర. అంటే మన 5 సెన్సెస్‌ని మనం యాక్టివేట్ చేస్తున్నామనమాట. చెవులు వినికిడికి, ఇది టచ్‌కి, మీ టచ్ సెన్సేషన్, ఇది చూపుకి, ఇది ముక్కుకి, ఇది నోరుకి. ఇలా పెట్టుకున్న తర్వాత మీ శ్వాస లోపలికి పీల్చుకోవాలి ఫస్ట్. డీప్ ఇన్‌హేల్, ఎక్సేల్ చేసేటప్పుడు మీరు శ్వాస వదిలేటప్పుడు చప్పుడు చేస్తూ వదలాలి. ఎలా? హ్మ్. ఇలా. ఓకే. సో, లెట్స్ బిగిన్. గోపాలరావు గారు స్పెక్స్ తీసేయొచ్చు. ఓకే. ఒక 5 సార్లు చేద్దాము. 5 సార్ల తర్వాత మీరు కావాలంటే చేతులు తీసేయొచ్చు. లేదా అలాగే చేతులు పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకే. స్టార్ట్. టేక్ ఏ డీప్ బ్రెత్. బ్రీత్ ఇన్. రిలాక్స్ యువర్ బాడీ. ఇప్పుడు బ్రీత్ ఔట్. హ్మ్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. హ్మ్. మళ్ళీ శ్వాస లోపలికి బ్రీత్ ఇన్.
బ్రీత్ అవుట్. మూడోసారి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నాలుగోసారి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఐదోసారి ఫిఫ్త్ టైం బ్రీత్ అవుట్. రిలాక్స్. ఫోకస్ ఆన్ బ్రెత్. శ్వాస లోపలికి పీల్చుకుంటూ మెల్లిగా వదిలండి. రిలాక్స్ అవ్వండి. మెల్లిగా చేతులు దించి మీ థైస్ పైన పెట్టుకోండి. రిలాక్స్. The vibration in your head. Focus on your brain. Relax.
Feel your brain between two ears. Feel the space. తలపైన మీ కాన్సంట్రేషన్ తీసుకురండి. కాన్సంట్రేట్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ హెడ్. ఫోకస్ అంతా మీ హెడ్ టాప్ కి. Every part of your body. మీ శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ యువర్ ఫేస్. రిలాక్స్ యువర్ నెక్. రిలాక్స్ యువర్ షోల్డర్స్. మీ భుజాలను రిలాక్స్ చేసుకోండి. శ్వాస పైన గమనం తీసుకురండి. కాన్సంట్రేషన్ ఆన్ యువర్ బ్రీతింగ్. కాన్సంట్రేట్ ఆన్ యువర్ బ్రీతింగ్. రిలాక్స్ యువర్ ఫింగర్స్. మీ చేతి వేళ్ళని రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ యువర్ ఫుట్. కాళ్ళని రిలాక్స్ చేయండి. అరికాళ్ళని, మోకాళ్ళని రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ యువర్ నీస్. రిలాక్స్ యువర్ థైస్. రిలాక్స్ యువర్ అబ్డమెన్. బ్యాక్ మసిల్స్ ని రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ యువర్ బ్యాక్ మసిల్స్. రిలీజ్ ఆల్ ద టెన్షన్. Vibrations in your hands. ఇలా ఫీల్ అవ్వలేకపోతే పర్వాలేదు. The vibrations in your foot. Feel the vibrations in your head.
తల భాగంలో మంచి వైబ్రేషన్స్ తెలుస్తాయి కొంతమందికి. ఫీల్ దోస్ వైబ్రేషన్స్. రిలాక్స్. Take all those vibrations in your hand. ఆ వైబ్రేషన్స్ ని ఫీల్ చేస్తూ చేతుల్ని వెయిట్ చేసుకోండి. రబ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. మీ కళ్ళ పైన పెట్టుకోండి. ఫేస్ పైన పెట్టండి. మెల్లిగా కళ్ళు తెరచుకోండి. ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ. వావ్. ఓకే. సో హౌ వాజ్ ద మెడిటేషన్? ఎలా అనిపించింది? వైబ్రేషన్స్ తెలిసాయా మీకు? మీకు వైబ్రేషన్స్, తలలో వైబ్రేషన్స్ తెలిసాయా? ఇట్లా పెట్టి మనము ప్రాణాయామం చేసి వదిలేసిన వెంటనే మీకు తలలో వైబ్రేషన్స్ తెలుస్తాయి. కొంతమందికి మీకు తెలిసాయా అని అడుగుతున్నాను. తెలిస్తే అయిందా? నాయుడు గారికి తెలియలేదంట. సో మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. విజయ్ కుమార్ గారు, సంధ్యారాణి వైబ్రేషన్ ఎక్స్పీరియన్స్ చేశాం. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, లైట్. నైస్ నైస్. గోపాలరావు గారికి తెలియలేదు. సో చాలా టెన్షన్గా ఉన్నట్టున్నారు గోపాలరావు గారు. రిలాక్స్గా ఉండండి. శ్రీనివాసులు గారికి లిటిల్ లిటిల్ వైబ్రేషన్స్ అంట. ఓకే. సో నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తానండి, నేను ఫాలో అయ్యేది. ఎప్పుడైనా నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి, చాలా డిస్టర్బ్డ్గా ఉంది, మనసు బాగాలేదు, లేకపోతే మన వైబ్రేషన్ వెంటనే నన్ను కట్ ఆఫ్ చేసుకోవాలి, ఈ ప్రపంచం నుంచి నేను సపరేట్ అయిపోవాలి, కామ్గా ఉండాలి అంటే ఒక చిన్న పని చేస్తానండి. 2 చేతుల్లో వేలు పెట్టేసుకుంటా. 2 చెవుల్లో వేలు పెట్టేసుకుంటా. మూసినప్పుడు వెంటనే మీకు ఒక చప్పుడు వినబడుతుంది. మీరు గమనించి చూస్తే మీ బ్రెయిన్ సౌండ్ వైబ్రేషన్స్ తెలుస్తాయి. ఓకే. దీని వెనకాల ఒక సీక్రెట్ కూడా ఉంది. దీన్ని అమెరికా వాళ్ళు మన ఇండియాలో రిసర్చ్ చేశారు. దాన్ని ఇండియా అంటే ఎక్కడంటే యాక్చువల్‌గా నేపాల్ ఇండియా బార్డర్‌లో, టిబెట్‌లో. దాన్ని సిఐఏ అన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే మన ఫ్రీక్వెన్సీలను బట్టి మెడిటేషన్ చేశారనమాట. చాలా పవర్‌ఫుల్ మెడిటేషన్స్. అవి వినడానికి సౌండ్ ఒకలాగా భయంకరంగా ఉంటాయి కొత్తలో లేని వాళ్ళకి. సో మనం పోను మీరు ఆ లెవెల్‌కి ఆల్మోస్ట్ 3, 4 మంత్స్ మనతో రెగ్యులర్‌గా మెడిటేషన్ చేసినప్పుడు నేను ఆ లెవెల్‌కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఆ లెవెల్‌లో మెడిటేషన్ చేసినప్పుడు మన దేహాన్ని విడిచే మనం వెళ్ళి మళ్ళొస్తామనమాట. అంత లెవెల్‌లో మెడిటేషన్ చేయొచ్చది. ఇట్ ఈస్ కాల్డ్ సిఐఏ. సెంట్రల్ ఏదో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికానో ఏదో ఉంది. సిఐఏ అని మీరు టైప్ చేయండి. సిఐఏ మెడిటేషన్స్ అని టైప్ చేస్తే మీకు తెలుస్తుంది. దాని మీద రిసర్చ్ పెద్ద బుక్కే నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను దీనిపైన. దీన్ని వాళ్ళు ఎందుకు అంటే మన ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మన వైబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ వైబ్రేషన్స్‌ని మన బాడీలో తీసుకురావడానికి వాళ్ళ టెస్ట్ చేశారు. వాళ్ళు ప్రూవ్ చేసి కొన్ని వైబ్రేషన్స్ రిలీజ్ చేశారు. కానీ అన్నీ రిలీజ్ చేయలేదు సోషల్ మీడియాలో. ఎక్కడ తెలియనీయకుండా దాచిపెట్టేశారు. ఏదో ఒక 10 వెరైటీల వైబ్రేషన్‌లు మాత్రమే విడుదల చేయడం జరిగింది.
అవి కొన్ని నా దగ్గర ఉన్నాయి. అంటే నేను గూడా రిసర్చ్ చేస్తే దొరికాయి లక్కీగా. ఒక కొన్ని మెడిటేషన్ పెట్టుకున్నాను. కానీ నేను వినడానికి కూడా భయపడతాను అప్పుడప్పుడు. అది చేసేటప్పుడు ఆహ్, ఆడవాళ్ళైతే పీరియడ్స్‌లో ఉండకూడదంటారు. అంటే మెన్స్ట్రుయేషన్‌లో ఉండకూడదంటారు. ఎలాంటి నొప్పి, బాధ ఉండకూడదంటారు. సో, దట్ ఈస్ ద పవర్. హోప్ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వైబ్రేషన్స్ రాకపోతే మీరు డైలీ నాతో పాటు మెడిటేషన్ చేస్తారు కాబట్టి డెఫినెట్‌గా మీకు ఆ మెడిటేషన్ ప్రాక్టీస్ అవుతుంది. యెస్. ఓహ్! సారీ విజయ్ కుమార్. నాకు తెలిసి ఎందుకు ఇన్ని సౌండ్స్ వస్తున్నాయి బ్యాక్‌గ్రౌండ్ అని నేనే అనుకున్నాను. నేను ఇప్పటి నుంచి మ్యూట్ చేస్తాను. సారీ. చాలా మెసేజెస్ వచ్చేసాయి. టక్. ఓకే. మీకు నా స్క్రీన్ కనబడుతుంది గదా! ఆ అమ్మాయి మెడిటేషన్‌లో కూర్చున్న స్క్రీన్. యెస్. టైప్ వై ఇన్ ద చాట్ బాక్స్. విజయ్ కుమార్ గారి స్క్రీన్ కనబడుతుందా? యెస్. థాంక్ యూ. ఓకే. సో, మన 10 వీక్స్ ప్రోగ్రామ్‌లో ఓకే. మీరందరు క్రిస్టల్ మెంబర్ అందరు ఎక్సెప్ట్ దాసరి గారు తప్ప అందరు క్రిస్టల్ మెంబర్‌లో రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి, ఈ ప్రోగ్రామ్ విషయాలు మీకు చెప్తాను. మీరు నోట్ చేసుకోండి. దీని రికార్డింగ్స్ మేము యాప్‌లో అప్‌లోడ్ చేసి ఇచ్చేస్తాము. సో, వీక్ 1లో మనకి విజన్ చైర్ యాక్టివిటీ ఉంటుంది. అంటే మీరు 3 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవడము. దాన్నే విజన్ చైర్ యాక్టివిటీ అంటాం. దీన్ని మేము మెడిటేషన్ ద్వారా విజువలైజేషన్ చేయిస్తాము దాంట్లో. తర్వాత టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఇది ఒక్క సెషన్ కాదండి. యాక్చువల్‌గా ఒక్కొక్క వీడియో నేను చిన్న చిన్నగా వేస్తాను. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ లేకుండా. కాబట్టి మీకు బోర్ కొట్టదు. హాఫ్ అన్ అవర్‌లో మీరు వీడియో చూసి వేరే వీడియోకెళ్ళిపోవచ్చు. ఒక వారంలో 4 వీడియోలుండొచ్చు, 5 వీడియోలుండొచ్చు. ఎందుకంటే అరగంట 20 మినిట్సే గదా! ఒక్కొక్క వీడియో. అందుకని ఒక వారంలో మీకు 5 చిన్న చిన్న ఘట్టాలుగా 5 వీడియోస్‌గా డివైడ్ చేస్తాను. 4 వీడియోస్, 3 వీడియోస్ అది మన కంటెంట్ బట్టి మారుతూ ఉంటుంది టైమ్. ఆ 4, 5 వీడియోలు వీక్ 1, వీక్ 2గా వీక్ 1 ఒక్కొక్క వీక్‌లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ సబ్స్క్రిప్షన్ వచ్చిన తర్వాత వీక్ 1లో ఉన్న వీడియోస్ అన్నీ వీక్ 1లో కంప్లీట్ చేసి, మనకి బుధవారం రోజు మార్నింగే 6-7 సెషన్ ఉంటుంది. లేకపోతే కొంచెం డిలే ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే 6:30-7:30 లేకపోతే 6-7 మీరు మీ డౌట్స్‌ని ఆ సెషన్స్‌లో అడగొచ్చు. ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి. వీక్ 2లో పిరమిడ్ మాస్టరీ అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ జీవితంలో ఉన్నారు? మీరు శిఖరంలో ఎక్కడ అందాలనుకుంటున్నారు? మీ జీవితం ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు? మీ ప్రస్తుతం మీ వీల్ ఆఫ్ లైఫ్. ఇది మీరు వీక్ 2లో నేర్చుకుంటారు. ఇది టోనీ రాబిన్స్ మెథడ్. మూడో వారం లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్‌లో ముఖ్యంగా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న బేస్ వాల్యూస్ గురించి మీరు నేర్చుకుంటారు. ఓకే. సంధ్య నేను ఈ పీడీఎఫ్ పంపించాను. యూ కెన్ జస్ట్ కీప్ ద పీడీఎఫ్. రాసుకోవాలన్న టెన్షన్ లేదు. మీరు వింటే చాలు. తర్వాత వీక్ 3లోనే మనకి క్లారిటీ మీరెందుకు ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారు? అసలు లైఫ్‌లో ఎక్కడుండాలనుకుంటున్నారు? ఎలా క్లారిటీ తీసుకురావాలి? కొన్ని విషయాల్లో మనకి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్ తీసేయడమే వీక్ 3. వీక్ 4లో మీ బేస్ వాల్యూస్ ఎక్స్‌ప్రెస్ చేయడం మీ ప్రతి లైఫ్‌లో. తర్వాత హోల్డింగ్ అండ్ లెట్టింగ్ గో అంటే మీ చెడు జ్ఞాపకాలేమైనా ఉంటే అవి తీసేయడం. తర్వాత వీక్ 5లో మీ నెగెటివ్ థింకింగ్ కోడ్స్‌ని కోడ్స్‌గా మార్చడం. మీరు ముఖ్యంగా డబ్బు గురించి ఏమైతే నెగెటివ్ థాట్స్ పెట్టుకున్నారో వాటినన్నిటిని మార్చి మనము పాజిటివ్‌గా ఎలా అఫర్మేషన్స్ రాసుకోవాలి అని. తర్వాత ఓవర్‌కమింగ్ లిమిటింగ్ బిలీఫ్స్. వీక్ 6లో లైఫ్ పర్పస్ ప్యాషన్ టెస్ట్ నేర్పించడం జరుగుతుంది. అది మీరు నేర్చుకున్న తర్వాత మీరు వేరే వాళ్ళ పైన గూడా ప్రయోగం చేయొచ్చు. మీరు వేరే వాళ్ళకి కూడా నేర్పియొచ్చు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఏ ప్యాషన్ కావాలో ఎవరైనా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటే వాళ్ళ లైఫ్‌లో మీరు హెల్ప్ చేయొచ్చు. ఫ్యూచర్‌లో ఎలా ఆహ్, కెరియర్ తీసుకోవాలి? ఎలా మన లైఫ్‌ని మన ప్యాషన్ ఏంటి? మనం ఎలా దేని గురించి మనం పుట్టాము? ఇలాంటివి తెలుసుకోవడానికి వీక్ 6. వీక్ 7లో మీ యాక్షన్ ప్లాన్, పవర్ స్టెప్స్ ఉంటాయి. అంటే మీ కోరిక ఏదైతుందో దానికి యాక్షన్ ప్లాన్ రాసుకోవడం, దాన్ని ఎలా రీచ్ అవ్వడానికి పవర్ స్టెప్స్. వీక్ 8 డెసిషన్ మేకింగ్ డ్రీమ్ బిగ్. చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండి. నాకు చాలా ఇష్టం ఇది. డ్రీమ్ బిగ్ ప్రోగ్రామ్. అంటే మీ లైఫ్‌లో ఉన్న కోరికలన్నీ
లిస్ట్ రాసి బకెట్ లిస్ట్ చేసుకోవడం అనమాట. పిచ్చి కోరికలు కూడా ఏమేమో ఉంటాయి కదా. నాకు మొన్న చెప్పాను సముద్రంలో దూకాలని చెప్పి, ఆకాశంలో ఎగరాలని. ఎలాంటి కోరికలున్నా అలాంటి కోరికలన్నీ రాసుకొని నిజం చేసుకోవడం. తర్వాత వీక్ 9లో విజన్ బోర్డ్. మీ కోరికలు ఏదైతుందో దాన్ని విజన్ బోర్డ్ రూపంలో రెడీ చేసి మీ కళ్ళ ముందు కన్వర్టెడ్గా పెట్టుకోవాలి. సో అది ఎలా తయారు చేయాలో దాని స్టెప్ బై స్టెప్ మెథడ్. వీక్ 10లో మీ సక్సెస్ రోడ్ మ్యాప్, అంటే మీ బ్లూ ప్రింట్, మీ లైఫ్కి ఎలా మీ బ్లూ ప్రింట్ మీ కంటి ఎదురుగా ఉంటుంది. ఇంకా రోజు దాన్ని చూస్తే మీకు తెలిసిపోతుంది ఇవాళ ఏం చేయాలి, నేను నెక్స్ట్ ఏ స్టెప్కి వెళ్ళాలి అని. సో ఇదండి 10 వీక్స్ ప్రోగ్రామ్. ఎస్, థ్యాంక్ యూ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చు. జస్ట్ సీ ద సెట్టింగ్స్. యా, మీరు అన్మ్యూట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నాయుడు గారు చెప్పండి. వినపడట్లేదు నాయుడు గారు, చాలా డిస్టర్బెన్స్ ఉంది. వినపడట్లేదు అసలు నాకు. ఇప్పుడు కొంచెం వినపడింది. ఇప్పుడు చెప్పండి. వీక్ 8 మేడం. వీక్ 8 ఏంటిదనా? 8వ వారం ప్రోగ్రామ్. 8వ వారం. ఒక్క నిమిషం. వీక్ 8లో డెసిషన్ మేకింగ్ డ్రీమ్ బిగ్, అంటే మీ పెద్ద పెద్ద కోరికలు ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎలా మనము ఒక డెసిషన్కి రావాలి, మనం ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చిన్న డెసిషన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకుంటప్పుడు మనం ఎలా ఆలోచించి తీసుకోవాలి అనేది వీక్ 8. మనం చేసేది కరెక్టా తప్పా అని చేసేది కూడా వీక్ 8. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు ప్లీజ్. ఎస్ సంధ్య, యూ కెన్ టాక్. వెడ్నెస్డే లైవ్ సెషన్స్ అన్నారు. నాకు ఇక్కడ అదే మీకు టైమింగ్ చెప్పాను కదా. చెప్పారు మీరు. మోస్ట్లీ నేను 6 to 7:30 అవుతుంది. ఆ రికార్డింగ్ మీకు పంపిస్తాం సంధ్య. ఇంకోటి ఏంటంటే మీరు డైలీ నైట్ నన్ను కలుస్తారు కదా, అంటే డైలీ నైట్ ఈ లైవ్ సెషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది 9:30కి అయిపోతుంది కదా మన హాఫ్ అన్ అవర్. ఇది 9:30 అయిన తర్వాత మీకు ఒకవేళ ఆ ప్రోగ్రాంలో డౌట్స్ ఉంటే మీకు ఇంకొక 10 minutes ఎక్స్ట్రా ఉండి నాతో క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఆ లైవ్లో అటెండ్ కాలేరు కాబట్టి ఆ లైవ్ రికార్డింగ్ చూడొచ్చు కావాలంటే. మేము రికార్డింగ్ పంపిస్తాను మీకు, గ్రూప్లో వేస్తాము. మళ్ళీ నేను ఎలాగో రోజు మిమ్మల్ని కలుస్తాను కాబట్టి, అంటే మనం మండే, ట్యూస్డే, థర్స్డే అన్ని డేస్ కలుస్తాం కదా. ఆ రోజు మీరు నాకు నైట్ కాసేపు ఎక్స్ట్రా ఉండి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. లేకపోతే మీకు చేసేటప్పుడు డౌట్స్ వస్తే కూడా మీరు పర్సనల్గా నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజో లేకపోతే మెసేజ్ పంపితే కూడా నేను రెస్పాన్స్ ఇస్తాను. ఇప్పుడు దాసరి శ్రీనివాసులు గారు డైలీ నాకు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటారు, ఆయన చేసే ప్రోగ్రామ్ రిపోర్ట్. సో ఆయనది రెగ్యులర్గా చూసి ఆయన వాయిస్ నోట్ వినేసి నేను రెస్పాన్స్ చేస్తాను అనమాట. ఓకే, గుడ్. సో డోంట్ వరీ, వి ఆర్ విత్ యూ. ఓకే, దెన్ ఎనీబడి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి ప్రోగ్రామ్ గురించి. మేడం ఇప్పుడు డైలీ 9 to 9:30 అవి వెనస్డే అప్పుడు కూడా ఉంటాయి మేడం? వెనస్డే ఒక్కరోజు ఉండదండి, ఎందుకంటే వెనస్డే సాటర్డే నా మాస్టర్ క్లాస్ ఉంది కదా 7 నుంచి 9, మీకు ఫస్ట్ వచ్చిన మాస్టర్ క్లాస్. దానివల్ల వెనస్డే, సాటర్డే, సండే ఉండవు. మిగతా అన్ని రోజులు ఉంటాయి, మీరు నోట్ చేసుకోండి. సో ఇవాళ వైబ్రేషన్ మీద మెడిటేషన్ అయింది కదా, రేపు మనకి వేరే విషయాన్ని గురించి మెడిటేషన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. మార్నింగ్ క్లాసెస్ మేడం? మార్నింగ్ వెనస్డే మాత్రమే మార్నింగ్ ఉంటుంది క్రిస్టల్ మెంబర్స్కి. ఓన్లీ క్రిస్టల్ మెంబర్స్కే ఉంటుంది అది వెనస్డే మార్నింగ్. టైమింగ్ అనేది ఆ రోజు 6 to 7, 7:30 అయిపోతుంది. డౌట్స్ ఉంటే, ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే 7:30 వరకు చేయొచ్చు. 6 to 7, 7:30. ఓకే, వెనస్డే రోజు అటెండ్ అవ్వండి. మ్యామ్ ఇప్పుడు క్లాసెస్ ఏదైనా మిస్ అయితే లైవ్ నెక్స్ట్ డే, ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ కూడా వెంటనే మీకు జూమ్ లింక్ విత్ రికార్డింగ్ నేను మన గ్రూప్లో వేసేస్తాను. మీకు యాప్లో యాక్సెస్ ఉండేటేమో ప్రాపర్ ఫార్మల్ రికార్డింగ్స్ అనమాట.
అవి ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ రికార్డింగ్స్ యాప్లో ఉండేటివి. అవి మీరు ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసి అది చూడొచ్చు. ఓకే. అవి ఈ కాకుండా లైవ్ ఇవి కూడా సెషన్ మన గ్రూప్ లో సెషన్ అయినట్టే మనము రికార్డింగ్స్ గ్రూప్ లో వేస్తూనే ఉంటాం. ఇప్పుడు మీరు నైట్ మెడిటేషన్ అటెండ్ కాలేకపోయారు అనుకోండి, మీరు మార్నింగ్ నెక్స్ట్ డే తర్వాత అంటే నెక్స్ట్ ఇది ప్రాసెస్ అవ్వడానికి టైం పడుతుంది కదా, మన వీడియో ప్రాసెస్ అవ్వడానికి టైం yes, పడుతుంది yes, నాకు. yes. సో నెక్స్ట్ డే మార్నింగ్ 10 లోపల నేను లింక్ పంపిస్తాను. మీరు తర్వాత రోజు కూడా పొద్దున్న లేచి వినొచ్చు. అంటే ఆ రికార్డింగ్స్ Yes, yes. ఉంటూనే ఉంటాయి కదా, వినొచ్చు. జూమ్ లో 5 GB వరకు కెపాసిటీ ఉంటుంది. సో 5 GB అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా అవి డిలీట్ అయిపోతూ ఉంటాయి వీడియోస్. సో Yes, yes. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 1 మంత్ వరకు మీకు యాక్సెస్ ఉంటుంది, మినిమం 1 మంత్ పైనే ఉంటుంది మీరు సెషన్ అయిన తర్వాత. సో విత్ ఇన్ 2-3 డేస్ లో వినడానికి ట్రై చేయండి. Sure. నైస్. వెంకట్ గారు, ఎస్ యాప్ లింక్ ఇస్తాము ఒక 5-6 రోజుల్లో. అందరూ మనీ పే చేయలేదు కదా, జస్ట్ 1000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చారు కదా, అందరూ మనీ పే చేసిన తర్వాత డెఫినెట్ గా అందరికి యాప్ లింక్ ఇస్తాము. నేను కూడా రికార్డింగ్స్ ఇంకా జరుగుతున్నాయి, నేను కంప్లీట్ చేయలేకపోయాను ఎందుకంటే నావన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి రికార్డింగ్స్. తెలుగులో ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది కదా, రికార్డింగ్స్ అవుతున్నాయి. కాలేజ్ వర్క్ ఇది అయ్యేసరికి కొంచెం టైం దొరకట్లేదు. రేపు ఒక రోజు లీవ్ తీసుకున్నాను మ్యాక్సిమం టు డూ రికార్డింగ్స్ ఇన్ తెలుగు. సో వీలైనంత త్వరగా మీకు యాప్ యాక్సెస్ ఇచ్చేస్తాం, డోంట్ వరీ. మీకు ఎప్పుడైతే యాప్ యాక్సెస్ ఇస్తామో అప్పటి నుంచి మీకు 10 వీక్స్ పైన టైం ఉంటుంది. సో మీకు టైం ఎక్స్ట్రా కూడా ఇస్తాం. మీరు ఫినిష్ చేయడం మాకు ముఖ్యం. మీకు 3 నెలలు జాయిన్ 2 నెలలు కాదు, మీరు ఆ ప్రోగ్రామ్ని ఫుల్గా ఫినిష్ చేసే వరకు మీకు యాక్సెస్ ఎప్పుడు ఉంటుంది. అది ఫినిష్ చేసిన తర్వాతనే మీరు యాక్సెస్ తీసుకో, మీ ఇష్టం. అప్పుడు మినిమం 6 months వరకు యాక్సెస్ ఇస్తాం మేము. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి. సో మనం యాక్చువల్గా చెప్పాలంటే Feb 5th లోపు, ఇప్పుడు శాలరీస్ అందరికీ 5th లోపు పడతాయి కాబట్టి నేను నెలాఖరు కాబట్టి ఎవరిని అడగలేదు. సో Feb 5th లోపు మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చేసుకోవచ్చు. Feb 15th లోపు మీరు సెకండ్ ఇన్స్టాల్మెంట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 1000 కట్టేశారు కాబట్టి ఇంకో 14,000 మీకు పెండింగ్ ఉంటుంది. ఆ 14,000లో 7,000 మీరు పే చేసుకోవచ్చు 2 ఇన్స్టాల్మెంట్స్లో. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతిభకు చెప్పండి, వి విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ వెంకట్, మోస్ట్ వెల్కమ్. ఓకే, సో ఐఎమ్ సో హ్యాపీ. కందుకూరి సోమయ్య గారు కనబడుతున్నారు. ఓకే, చాలా సంతోషం అండి. మనం చాలా చేద్దాము, మనీ మేనిఫెస్టేషన్స్ కూడా చేస్తాము, డోంట్ వరీ. సో ఆధార్ నాయుడు గారు, చంద్ర గారు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మీరు మిలియనేర్ మైండ్ సెట్ బూట్ క్యాంప్ లో వచ్చారా? చంద్ర గారు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, అన్మ్యూట్ చేయలే. మీరు రికార్డింగ్స్ వినుంటారేమో. వినపడట్లేదు చంద్ర గారు. పోనీ మీరు అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే అండి. సో మంజుశ్రీ, కోతుపల్లి జ్యోతి ప్రసాద్ గారు చాలా థ్యాంక్స్. స్వర్ణ గారు, గోపాలరావు గారు, వెంకట్ గారు, లిఖిత అందరూ జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఏదో మొదట్లో అందరు స్టార్ట్ చేసేటప్పుడు సూపర్ ఎక్సైట్మెంట్లో స్టార్ట్ చేస్తాం. మళ్ళీ కొన్ని రోజులు అయితే అబ్బా ఈమె డైలీ మెడిటేషన్, డైలీ రాయమంటది, డైలీ గ్రాటిట్యూడ్ చేయాలని. యాక్చువల్గా అలవాటు అయితే అది మీకు నచ్చుతుంది, మీరు రాయకుండా పడుకోలేకపోతారు. ఒక 30-40 డేస్ మీరు రెగ్యులర్గా చేశారనుకోండి, ఇంకా దాని తర్వాత అది ఒక హ్యాబిట్గా మారిపోతుంది. సో మీరు రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ ఒక రొటీన్గా ఒక 1/2 hour అటెండ్ అయ్యేసి మీరు Q&A సెషన్ ఉండనక్కర్లేదు. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోవచ్చు. మనం మెడిటేషన్ అయిన వెంటనే వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఉండాల్సిన అవసరం లేదు. మీరు డౌట్స్ లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి పడుకోవాలంటే పడుకోవచ్చు, వేరే పనులు చేసుకోవచ్చు. ఓకే, సో 1/2 hour మనం సాలిడ్గా ఈ వర్క్ చేస్తాం. మెడిటేషన్ ఏదో ఒక పాయింట్, ఒక మంచి విషయము, గ్రాటిట్యూడ్ డైలీ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మేనిఫెస్టేషన్ వారియర్ క్లబ్. ఈ ప్రోగ్రామ్ని మేనిఫెస్టేషన్ వారియర్ క్లబ్ డైలీ జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా మీతో పాటు డైలీ మెడిటేషన్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను నేను.
ఓకే. సో బాయ్. టేక్ కేర్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్రతిభకి కాల్ చేసి అడగొచ్చు. మనీ విషయమే గానీ, పేమెంట్ విషయమే గానీ, లేకపోతే మీకేదైనా రికార్డింగ్స్ అందకపోతే గనక ప్రతిభని కాల్ చేసి అడగొచ్చు. మేము రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాం. అండ్ ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద లాస్ట్ ఆపర్చునిటీ. మళ్ళీ సెకండ్ బ్యాచ్‌లో గూడా ఇదే సేమ్ ప్రోగ్రామ్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో మీరిష్టం ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. సో ఆల్ ద బెస్ట్ అండి. గుడ్ నైట్. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంజు. థ్యాంక్ యూ మంజు డియర్. థ్యాంక్ యూ జ్యోతి గారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్.